కష్టం వస్తే దేవునికి మనం పిలిస్తే పలుకుతాడో లేదో తెలియదు గాని 24/7 పగలు గాని రాత్రి గాని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా 7995095799 నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్టాన్ని విని ఓదార్పుగా మాట్లాడి మీకు నేనున్నాను అనే భరోసాని ఇస్తున్నారు విశాఖపట్నం నగర కమిషనర్ శంకబ్రత బాగ్చి. సింహాచలం గిరి ప్రదక్షిణలో విశాఖ పోలీస్ సేవలను ప్రశంసిస్తూ వందలాది మంది భక్తులు పలికిన పలుకులవి. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి లాంటి సమర్థమైన ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉంటూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖకు వందన మందారమాల అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వందనాలు అంటూ నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన తూటిపాల గ్రామానికి చెందిన మాకవరపాలెం మండలం అడిగట్ల గణేష్ పోలీస్ కమిషనర్ శంకబ్రత సేవలు కీర్తించారు. గిరి ప్రదక్షిణలో ఎంతో బిజీగా ఉండి కూడా ప్రజల నుంచి వచ్చిన ఫోన్లను రిసీవ్ చేసుకుని ఎంతో ఓపికగా వారి సమస్య వింటూ సమస్యలను క్షణాల్లో పరిష్కరించిన పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సేవలను ఎంత కొనియాడినా తనివి తీరదని విశాఖ ప్రజలతో పాటు నలుమూలల నుండి గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు అంటున్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చి తప్పిపోయిన 200 మందిని సురక్షితంగా తమ కుటుంబాల చెంతకు చేర్చిన విశాఖ పోలీసుల సేవలకు వందనాలు అంటూ ప్రజలు కీర్తిస్తున్నారు. మా పాప తప్పితే పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి మా పాప యొక్క ఆచూకీ తెలుసుకొని నాకు అప్పచేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి సిటీ పోలీసు విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలుపుతున్నాను. కాబట్టి విశాఖ పోలీస్ స్టేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలుగా నమస్కరిస్తున్నాను. వైజాగ్ సిపి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సిటీ మొత్తం ప్రత్యేక నిఘా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వచ్చిన గిరి భక్తులందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించి మాకు ప్రత్యేక నిఘా చేసి వారి యొక్క కృషి మాకు తోడు ఇచ్చారు. కాబట్టి సిటీ పోలీసు వారికి సిపి వారికి ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. లక్ష్మి. మేము ఇలా తప్పిపోయాము. పోలీస్ సహకారం వల్ల మళ్ళీ మేము గిరి ప్రదక్షిణకు వచ్చాము. ఒక వ్యక్తి మాము గిరి పవన్కి వచ్చాము. ఒక వ్యక్తి తప్పుడిపోయింది. ఆయన్ని విశాఖపట్నం పోలీసు వాళ్ళు మాకు నిలుగు పెట్టారు. వాళ్ళకు ధన్యవాదాలు. గుండా జయలక్ష్మి మాది గౌరవంపేట అండి. గిరి ప్రదర్శనానికి వస్తే మా వాళ్ళ తప్పుపోయిన పోలీసు వారి ఇబ్బందితో మమ్మల్ని మా వాళ్ళు చేర్చారండి. భోజనాల కాడ కానీ మామూలుగా అన్నం తిని కాడ కానీ గుడికి వెళ్ళి కాడ కానీ సౌకర్యంగా మమ్మల్ని బాగా చూసారండి. అన్ని విధాలా చూసారండి. దేవుడి కాడ కూడా దర్శనం చేయించుకున్నామండి. చాలా బాగా చూసారండి. మాది గౌరవంపేటండి. హాయ్ సార్, నా పేరు గణేష్ అండి. నిన్న మా అమ్మగారు సింహాచలం గిరి ప్రదర్శనలోకి వెళ్ళి తప్పిపోయారు. ఈ తప్పిపోయిన వెంటనే మేము సిటీ కమిషనర్ గారికి ఫోన్ చేసాం. ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వెంటనే మిగతా సార్లకి అందరికీ ఫోన్ చేసి చాలా రెస్పాండ్ అయ్యి మా అమ్మగారు మాకు ఇంటికి క్షేమంగా వచ్చారు. పోలీస్ శాఖ గారికి మొత్తం అందరికీ కూడా మా ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ సార్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శిరీష. నేను తుని నుంచి వచ్చాను. సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం హాజరయ్యడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ కి క్లియర్ చేస్తూ వచ్చారు. అండ్ ఫుడ్ కౌంటర్ దగ్గర కూడా మాకు ప్రతి దగ్గర కూడా హెల్పింగ్ చేస్తూ వచ్చారు. ఎవరైనా మిస్బిహేవియర్ చేసినా వాళ్ళ దగ్గర మాకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఉమెన్స్ కూడా చాలా సెక్యూరిటీగా కూడా ఫీల్ అయ్యాము.
అండ్ అలానే ఫుడ్ కౌంటర్ దగ్గర ఎక్కడైనా బిజీగా ఉన్నా అక్కడ కూడా ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు. చక్కగా విశాఖపట్నం పోలీసులు బాగా మాకు సద్భయం చేశారు, బాగా ఏర్పాటు బాగా చేశారు. ఎక్కడ ఉన్న మనుషులకన్నా ఏడ్చుకొని వచ్చి మాకు గొప్ప చెప్తున్నారు. నా పేరు విజయబాబు అండి. నేను నర్సపట్నం నుంచి వచ్చానండి. మేము నైట్ గిరి ప్రదర్శనకు వచ్చామండి. 10 గంటలకి స్టార్ట్ చేసాము. అంత బాగానే ఎటువంటి ఆటంకాలు లేవండి. పోలీసు వారు బాగా సహకరించారండి. మళ్ళీ ఎటువంటి చిప్స్ కానీ కోపులాడు కానీ ఏం లేకుండా ప్రతి బాగా కవర్ చేశారండి. ఇబ్బంది లేకుండా లైన్స్ అన్ని సక్రమంగా వెళ్ళండి. ఎటువంటి కోపులాట లేదు. పోలీసు వారు బొబ్బులు ఏంటి నేను సాయంత్రం గిరి ప్రదర్శనకు వచ్చా. రాత్రి అంటే బాగా జరిగింది. పోలీసు వారు కూడా మాకు బాగా ఇచ్చేసారు. అన్ని బాగానే ఉన్నాయి. సహకరించారు. అందుకే ఇది పోలీసు వారికి మాకు ధన్యవాదాలు. నమస్తే, విశాఖపట్నం సిటీ పోలీసు వాటర్ పేరేంటమ్మా? ఇంటి పేరేంటమ్మా? సానా దేవుడమ్మా. మీ పేరమ్మా? ఓకే, ఏమైంది ఇప్పుడు మీకు? విషయం కదా, తప్పటి పేరు కదా. మీకు అక్కడ చెప్పాం, కంట్రోల్ రూమ్ అంటే వెళ్ళమని చెప్పాం. వెళ్ళారా? ఫోన్ చేశారు కదా. సో మీకు దొరికారు కదా, మీరు సంతోషమేనా? మీ కుటుంబ సభ్యులకు సంతోషమేనా? పోలీసులు సాయం చేశారు.